तुम्ही सर्वेश्वरेश्वर ब्रजेंद्र कुमार, तुम्हारा इच्छाय विश्वे सृजन संहार। तुम्ही सर्वेश्वरेश्वर ब्रजेंद्र कुमार, तुम्हारा इच्छाय विश्वे सृजन संहार। तव इच्छा मतो ब्रह्म कोरे न सृजन, तव इच्छा मतो विष्णु कोरे न पालन। तव इच्छा मते शिव करे न संहार, तव इच्छा मते माया सृजे कारागार। तव इच्छा मते जीवेर्जन्म मरण, समृद्धि निपात दुःख सुख संघटन। मीछे माया बद्ध जीव आशा पाशा फिरे, तव इच्छा बिना किछु कोरिते न पारे। तुमी तो रखकार पालक मार, तुम्हारा चरण बिना आशा नहीं आर। निज बल चेष्टा प्रति भरस छाड़िया, तुम्हारा इच्छाए आछि निर्भर कोरिया। तुम्हारा भक्ति विनोदाति दीन किंचन, तुम्हारा इच्छाए तार जीवन मरण। भक्ति विनोदति दीन किंचन, तुम्हारा इच्छाए तार जीवन मरण। నీ ఇచ్ఛానుసారమే జీవులు జనన మరణాలను పొందుతారు. కేవలం నీ ఇచ్ఛానుసారమే వారికి సంపదలు మరియు వినాశనం సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. మాయాబుద్ధుడైన అంతజీవి విషయవాంఛ సంకేతమధ్య వృధా సంఘర్షణ చేస్తుంటాడు. నీ అనుమతి లేనిదే అతడు ఏది చేయగలడు. నీదే నా సంరక్షణ మరియు పోషణ. ఈ చరణకమలమే తప్ప ఇతర ఆశ్రయం లేదు. ఇప్పుడు నేను నా స్వశక్తి మీద స్వయం కృషి మీద నమ్మకాన్ని విడిచిపెట్టి కేవలం నీ ఇచ్చా మీదనే ఆధారపడి ఉన్నాను. ఈ భక్తి వినోదుడు పరమధీనుడు, అహంభావము అనిగిన వాడు. ఇప్పుడు అతడు జీవించిన మరణించిన అంతా నీ ఇచ్చేది. హరే కృష్ణ.
नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 33వ అధ్యాయం కపిలుని కార్యకలాపములు 3వ శ్లోకం చదువుతున్నాం. పదవిచ్ఛేదం. సహ ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేన విభక్త వీర్యః సర్గాది అనీహః అవితథ అభిసంధి ఆత్మ శ్వరః అతర్క్య సహస్ర శక్తిః. ఆత్మేశ్వరో యావత్ లేవు. स एव विश्वस्य भवान् विधत्ते, स एव विश्वस्य भवान् विधत्ते गुणप्रवाहेन विभक्तवीर्यः, गुणप्रवाहेन विभक्तवीर्यः सर्गाद्यनीहो अवितथाभिसन्धिः, सर्गाद्यनीहो तथाभिसन्धिः आत्मेश्वरोऽतर्क्यसहस्रशक्तिः, आत्मेश्वरोऽतर्क्यसहस्रशक्तिः स एव विश्वस्य भवान् विधत्ते गुणप्रवाहेन विभक्तवीर्यः सर्गाद्यनीहो अवितथाभिसन्धिः आत्मेश्वरोऽतर्क्यसहस्रशक्तिः स एव विश्वस्य भवान् विधत्ते गुणप्रवाहेन विभक्तवीर्यः सर्गाद्यनीहो वितथाभिसन्धिः आत्मेश्वरोऽतर्क्यसहस्रशक्तिः एव विश्वस्य भवान् विधत्ते गुणप्रवाहेन विभक्तवीर्यः सर्गाद्यनीहो वितथाभिसन्धिः आत्मेश्वरोऽतर्क्यसहस्रशक्तिः
सर्गादिनीहो वितथा सन्धिः आत्मेश्वरो तर्क्यसहस्रशक्तिः सैव विश्वस्य भवान् विधत्ते सैव विश्वस्य भवान् विधत्ते गुणप्रवाहेन विभक्तवीर्यः सर्गादनीयो वितथापि सन्धिः आत्मेश्वरो तर्क्यसहस्रशक्तिः సహ ఆ పురుషుడే ఏవ నిక్కముగా విశ్వస్య విశ్వపు భవాన్ నీవు విధత్తే నెరవేర్తువు గుణప్రవాహేన గుణముల అంతఃప్రక్రియచే విభక్త విభజించి వీర్య నీ శక్తులు సర్గాది సృష్ట్యాది కార్యములు అనీహ అకర్త అవి తథా సార్థకము అభిసంధి నీ సంకల్పము ఆత్మశ్వర సర్వజీవేశ్వరుడు అతర్క్య అచింత్యము సహస్ర వేలాది శక్తి శక్తులను కలిగియున్న తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణానంద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే తాత్పర్యం. హే ప్రభు, స్వయముగా నీ వేదియను చేయవలసి లేకున్నను గుణప్రవాహం నందు నీ శక్తులను విభజించితివి. ఆ కారణముననే జగత్ యొక్క సృష్టి స్థితి లయ కార్యములు జరిగిపోచున్నవి. ఓ దేవా, నీవు దృఢ సంకల్పుడవు, జీవేశ్వరుడవు. జీవుల కొరకే నీవు ఈ భౌతిక జగత్తును సృజించితివి. నీవు ఏకమే అయినను నీ విభిన్న శక్తులు బహురూపములుగా పనిచేయను. ఇది మాకు అచింత్యమైనది. భాష్యం. పరతత్వము తాను స్వయంగా ఏదీనూ చేయవలసి లేకున్నను బహువిధములకు శక్తులను కలిగి ఉన్నాడనుచు ఈ శ్లోకమునందు దేవహూతి పలికిన విషయము ఉపనిషత్తులయందు ధ్రువపరపబడినది. అతని కన్నను ఘనుడు గాని లేదా అతనికి సమానుడు గాని ఎవరునూ లేరు. సమస్తము అతని శక్తి చేతనే అనగా అతని స్వభావమైనట్లుగా పూర్తిగా నెరవేర్చబడును. అనగా త్రిగుణ కార్యములను బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు ఒసగి దేవదేవుడు మాత్రము అట్టి కార్యముల నుండి పూర్తిగా విడివడి ఉండునని ఇచ్చట అవగతమగుచున్నది. కనుకనే దేవహూతి, నీవు స్వయంగా ఏదియను కావింపకున్నను నీ సంకల్పము పూర్ణమైనట్టిది. నీ సంకల్పమును నీకు అన్యముగా ఇతరుల సహాయముచే పూర్తి కావించుకొనుట అన్నది ప్రశ్నయే ఉదయించదు. అంత్యమున నీవే పరమాత్ముడవు, పరమ నియామకుడవు అయి ఉన్నావు. నీ సంకల్పము ఎవరునూ ఆపజాలరు అని పలికెను. ఇతరుల ప్రణాళికలను భగవానుడు ఆపగలడు. మానవుడు ప్రతిపాదించగా భగవానుడు తీర్చివేయుననుచు సాధారణముగా చెప్పబడుచుండును. కానీ భగవానుడే ప్రతిపాదించినప్పుడు ఆ కోరిక ఎవ్వరి ఆధీనమునందుండదు. అతడు పరిపూర్ణుడు. మన కోరికలు తీరుటకు భగవానునిపై ఆధారపడవలసియే వచ్చును. అలాగని భగవానుని కోరికలు సైతము పరాధీనములని మనము పలకజాలం. అదే అతని అచింత్య శక్తి. సాధారణ జీవులకు అచింత్యమైన విషయమును అతడు సులభముగా నెరవేర్చగలడు. తాను అనంతుడైనప్పటికీ ఆ దేవదేవుడు ప్రామాణిక శాస్త్రముల ద్వారా అనగా వేద వాంగ్మయము ద్వారా తెలియబడును. శబ్దమూలత్వాత్ అని తెలుపబడినట్లు భగవానుడు శబ్ద బ్రహ్మము అనగా వేద వాంగ్మయము ద్వారా ఎరుకకు వచ్చును. ఈ సృష్టి రచన ఎందులకు కావించబడినది? శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవేశ్వరుడు కనుక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపగోరు జీవుల కొరకు ఈ భౌతిక జగత్తును సృజించెను. ఆ జీవులు తమ కోరికలను పూర్తి చేసుకునే రీతిగా అతడు ఏర్పాట్లు కావించును. ఈ విషయము వేదములందు ఏకో బహునాం యో విదదాతి కామాన్, పరమ నిత్యుడొక్కడు ఇతర నిత్యులందరి అవసరములను తీర్చుచున్నాడని ధృవీకరింపబడినది. వివిధ రకపు జీవుల అవసరములకు కోరికలకు అంతే ఉండదు. అయినను దేవదేవుడు పరమనిత్యుడు తన అచింత్య శక్తిచే వారినందరినీ పోషించుచు వారి అవసరములను తీర్చుచున్నాడు.
హరే కృష్ణ. దేవహూతి కపిల భగవాన్ నుండి ఈ సాంఖ్య తత్వాన్ని భక్తి యోగ విధానాన్ని అంతా విన్న తర్వాత ఆమె యొక్క భావం ఇక్కడ వ్యక్తపరుస్తుందన్నమాట. సో ప్లస్ ఈ స్థితిలో దేవహూతి కపిల భగవాన్ నుండి విన్న తత్వాన్ని అందరినీ సంపూర్ణంగా అర్థం చేసుకుంది. తాను సంపూర్ణ జ్ఞానంతో భగవంతుని ఈ విధంగా కీర్తిస్తుంది అనమాట. ఏమని కీర్తిస్తుంది? భగవంతుని యొక్క అంటే తన ఎదుట ఉంది ఎవరు? స్వయంగా భగవంతుడే. అంటే తన కుమారుడు. కానీ ముందే చెప్తుంది, ముందు శ్లోకంలోనే మనం చూసాం. సో నీవే భగవంతుడు అని తెలుపుతూనే మరి అలాంటి భగవంతుడు తన గర్భంలో ఈ సృష్టి అంతటినీ తన గర్భం నుండి సృష్టించిన భగవంతుడే తన గర్భంలో జన్మించట అది అత్యంత ఆశ్చర్యకరమైందని చెప్పేసి ముందు శ్లోకంలో చెప్పారనమాట. చెప్పింది కదా దేవహూతి. మరి ఈ శ్లోకంలో కూడా చెప్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ భగవంతుని యొక్క శక్తి అచింత్యమైనది. భగవంతుడు ఏదైనా చేయగలడు. ఈ అవగాహన భగవంతుని అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యమైన అవగాహన. భగవంతుని యొక్క శక్తుల్ని అనేక రకాలుగా అర్థం చేసుకుంటుంటాం. కానీ భగవంతుని యొక్క అచింత్య శక్తిని అర్థం చేసుకోకపోతే మిగతా ఏది కూడా అర్థం చేసుకోలేమనే చెప్పాలి. అర్థం చేసుకున్నా సరే, ఇప్పుడు ఉదాహరణకు మనం భగవంతుని యొక్క అచింత్య శక్తిని అంగీకరించకుండా భాగవతం అంతా కూడా చదివినా సరే భగవంతుని యొక్క లీలలన్నీ కూడా అవి కల్పితాలుగా, లేకపోతే పుక్కిటి పురాణాలని చెప్తుంటారు కదా, మైథాలజీ. సో ఆ విధంగా భావించే అవకాశం ఉంటుందన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే భగవంతుడు మనకంటే ఈ సాధారణమైన జీవుల కంటే పరమైనవాడు అని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది చెప్పినట్లు, ముఖ్యంగా మాయావాదులు చెప్పినట్లు జీవుడు దేవుడు ఒకటే అంటుంటారు. అలా అయితే మరి ఆ 2 రకాల శబ్దాలు ఎందుకున్నాయి? ఆత్మ, పరమాత్మ అనే 2 రకాల శబ్దాలు ఎందుకున్నాయి? అది వాళ్ళు వివరించారనమాట. వేరువేరుగా ఉన్నాయి కాబట్టి. సో పరమ ఆత్మ, సో దానికి ఒక పరమాత్మకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. సో దాన్ని అర్థం చేసుకోకూడదు. అది ముఖ్యంగా అచింత్య శక్తులు కలిగి ఉంటాడనమాట పరమాత్మ. భగవంతుడు అచింత్య శక్తుల్ని కలిగి ఉంటాడు. సో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే అచింత్య అని చెప్తూనే అర్థం చేసుకోవాలంటున్నాం. అచింత్య అంటేనే అర్థం చేసుకోలేమని, మళ్ళీ ఏం చెప్తున్నాం? అర్థం చేసుకోవాలి అంటున్నాం. అర్థం చేసుకోలేమని అర్థం చేసుకుంటే అర్థమైనట్లు అనమాట. సో అది కేవలం ఒక ఏమంటారు, గుడ్డి నమ్మకం కాదు. అంటే భగవంతుని తత్వపరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మనకి ఈ శ్లోకం భాష్యంలో ప్రభువుల వారు చెప్పారు కదా, ఆయన శబ్దమూలత్వాత్. శాస్త్రంలో ఏ విధంగా వివరించబడిందో అంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. యాక్చువల్లీ భగవంతుని గురించి వివరణ, భగవంతుని అవగాహన చేసుకోవాలంటే శాస్త్రంపైనే ఆధారపడి ఉండాలి. వేద వాంగ్మయం ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చంట. సో అదే మార్గం తప్ప భగవంతుడిని స్వీయ అనుభూతి ద్వారా, స్వీయ ప్రయత్నం ద్వారా అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. మరి దేవహూతికి కూడా అతను ఏదో యోగ విధానాల్ని పాటించి స్వీయ శక్తి ద్వారా తను అర్థం చేసుకోలేదు. భగవంతుడే ఆమెకి వ్యక్తమయ్యాడు. భగవంతుడే ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. భగవంతుడి తనకి ఆ సాక్షాత్కారాన్ని ఇచ్చాడనమాట. యాక్చువల్లీ ఎలాగైతే మనకు అర్జునుడికి కృష్ణుడు ఎలాగైతే ఆ సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చి ఆయనను సాక్షాత్కారం పొందేలాగా చేశాడో, దేవహూతికి కూడా అలాంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత సంపూర్ణ సాక్షాత్కారంతో భగవంతుని కీర్తిస్తుంది. ఇక్కడ భగవంతుని యొక్క శక్తిని పూర్తిగా అర్థం చేసుకుందనమాట. యాక్చువల్లీ ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, భగవంతునికి స్వయంగా ఏదీనూ చేయవలసిన అవసరం లేదంట. స్వయంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. కానీ మరి ఈ సృష్టిలో జరిగే సృష్టి, స్థితి, లయ కార్యాలన్నీ కూడా తన శక్తుల ద్వారానే జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి?
తన శక్తులను విభజించి ఆ కార్యాలు జరిగేలాగా చేశారంట. సో, మై సెపరేటెడ్ ఎనర్జీస్ అంటారు కదా! భగవంతుని యొక్క ఆహ్, శక్తులను తను విభజించి ఏం చేస్తున్నాడంటే సృష్టి, స్థితి, లయ కార్యములు ఏ విధంగా చేస్తున్నాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా చేస్తున్నాడనమాట. తన యొక్క శక్తులను ఆ విధంగా విస్తరించాడు. కేవలం వాళ్ళు ముగ్గురనే కాదు, ఈ త్రిగుణాల ద్వారా సృష్టిని అంతటిని కూడా నడిపిస్తున్నాడు. తన శక్తుల ద్వారానే ప్రతీది కూడా ఈ భౌతిక ప్రపంచంలోని మనకు ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీది కూడా గుణాల చేత నియంత్రించబడుతుంది. కానీ ఆ గుణాలన్నీ కూడా భగవంతుని యొక్క శక్తియే. ఆ గుణ ప్రభావం చేతనే సృష్టి అంతా కూడా నడిపించబడుతుందన్నమాట యాక్చువల్లీ. ఈ సృష్టిలోను జరిగే మార్పులకన్నిటికీ కారణం గుణాలే. అవి ఏ విధంగా పనిచేయాలనేది భగవంతుడు నిర్ణయించాడు. భగవంతుని యొక్క శక్తుల ద్వారా తను నిర్ణయించాడనమాట. ఎలా అర్థం చేసుకోవచ్చంటే ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగించి, తన శక్తిని ఉపయోగించి ఒక యంత్రాన్ని తయారు చేశాడనుకుందాం. యంత్రాన్ని తయారు చేసిన తర్వాత అది పనిచేస్తుంది. దానంతట అదే పనిచేస్తుందనుకోండి. మరి ఆ యంత్రం స్వతంత్రమైనది కాదు. ఆ యంత్రం చేసే పని అంతా కూడా ఎలా పనిచేస్తుంది? ఆ వ్యక్తి యొక్క దాన్ని సృష్టించిన వ్యక్తి యొక్క బుద్ధి ద్వారానే పనిచేస్తుంది. అంటే బుద్ధిని వేరుగా చేసేసి ఆ యంత్రంలో అందులో ఏమని చెప్తారు? నిక్షిప్తం చేశాడని. నిక్షిప్తం చేశాడు. సో, ఆ శక్తి ద్వారా ఆ యంత్రం పనిచేస్తుంది కదా! అలాగే భగవంతుడు కూడా తన శక్తులన్నింటినీ కూడా విభజించి ఈ సృష్టి అంతటిని కూడా ఆహ్, జగత్ నడిపిస్తూ ఉంటాడనమాట యాక్చువల్లీ. జగత్. సో, ఇక్కడ మనకి భాష్యంలో ప్రభువుల వారు మొదట్లోనే చెప్తున్నారనమాట యాక్చువల్లీ. దేవహూతి పలికిన విషయము ఉపనిషత్తుల నందు కూడా ధృవపరపబడింది. అతని కన్నను ఘనుడు గాని, అతనికి సమానుడు గాని ఎవరునూ లేరు. సమస్తము అతని శక్తి చేతనే పూర్తిగా నెరవేర్చబడును. ఎవరికైనా గుర్తుందా ఈ శ్లోకం? అతడు చేయవలసిన కార్యాలు లేవు. నతస్య కార్యం కరణం చ విద్యతే, నతస్య కార్యం కరణం చ విద్యతే, సమః అభి అధికస్య దృశ్యతే, పరాశశక్తిర్ వివిధైవ శ్రీయతే, స్వాభావికి జ్ఞాన బలాక్రియాచ. సో, నతస్య కార్యం కరణంచ విద్యతే. సో, ఆయన చేయవలసిన కార్యాలు ఏమీ లేవంట. అన్నీ అతనే చేస్తున్నాడు, కానీ స్వయంగా కాదు. ఎలా చేస్తున్నాడు? తన శక్తుల ద్వారా, తన శక్తులు విభజించబడిన శక్తులు. సో, అది అర్థం చేసుకోవడం ముఖ్యం అనమాట. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎన్నో కార్యాలు చేస్తున్నాం. ప్రతి ఒక్క జీవి కూడా రకరకాల కార్యాలు చేస్తున్నాడు. సాధారణంగా మనం కూడా మన శక్తి ద్వారానే చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనకు ప్రభువుల వారు ఒక ప్రవచనంలో చెప్తారు కదా, మనం ఋషికేశుడు, మన ఇంద్రియాలకు అధిపతి భగవంతుడు. మనం చేయాలని కోరుకోవడం తప్ప మనం ఏం కార్యము చేయలేం. ఎప్పుడైతే ఒక జీవి ఒక కార్యాన్ని చేయాలనుకుంటాడో భగవంతుడు అనుమతిస్తే ఆ కార్యం జరుగుతుంది. అంటే అనుమతి అంటే ఈ ఇంద్రియాలు పనిచేసేలా చేయాలి. ఆ శక్తి భగవంతుడి నుండే వస్తుందన్నమాట. ఒకవేళ భగవంతుడు అనుమతించకపోతే ప్రభువుల వారు ఏం చెప్తారు? పారాలిసిస్. మనం కోరుకున్నా సరే ఇంద్రియాలు పనిచేయవు. అంటే ఆ యొక్క పని జరిగే విధంగా ఆ పనిని నెరవేర్చేది ఎవరు? భగవంతుడే. కానీ స్వయంగా మనం చూస్తుంటాం. అలా ఈ సృష్టిలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. కానీ అన్నింటికీ మూలం, అన్నింటినీ నియంత్రించేది భగవంతుడే అనమాట. తన శక్తి సమస్తము అతని శక్తి చేతనే పూర్తిగా నెరవేర్చబడడు. అనగా త్రిగుణ కార్యములు అయిన త్రిగుణ కార్యములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఒసగి దేవదేవుడు మాత్రం అట్టి కార్యముల నుండి పూర్తిగా విడివడి ఉండునని ఇచ్చట అవగతమవుచున్నది. కనుకనే దేవహూతి, నీవు స్వయంగా ఏదియనో కావింపకును, నీ సంకల్పము పూర్ణమైనట్టిది. నీ సంకల్పమును నీవు ఇతరుల సహాయముచే పూర్తి కావించుకున్నట్టయినది ప్రశ్నయే ఉదయించదు. సో, భగవంతుడికి ఏ కార్యం చేయాలన్నా సరే ఎవరు అవసరం లేదు. మరి అయినా సరే మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఇతర జీవులందరినీ కూడా ఎందుకు ఉపయోగిస్తున్నాడు? సో,
సో మరి అది తర్వాత భాగంలో చెప్పారు. జీవులందరూ కూడా భౌతిక ప్రపంచంలోకి వచ్చి అనేక కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే హ్మ్, ప్రభుల వారు ఎన్నోసార్లు చెప్తుంటారు కదా! టు లార్డ్ ఇట్ ఓవర్ మెటీరియల్ నేచర్. భౌతిక ప్రకృతి పైన ఆధిపత్యం చెలాయించడానికి. లార్డ్ ఇట్ ఓవర్ అంటే ఒక విధంగా భగవంతుడు అవ్వాలని ప్రతి జీవి కూడా ప్రయత్నిస్తుంటారంట. సో సాధారణంగా మనం అనుకోము. సో ప్రతి ఒక్కరు అలా అనుకోవట్లేదు కదా! కొందరు అనుకుంటుంటారు. అందరూ అనుకుంటారా? అనుకుంటారా? హ్మ్? అందరికీ ఉందా ఆ కోరిక? ఆ! ప్రతి ఒక్కరికి ఉంది. అందుకనే ఇక్కడ ఉన్నాం. అందుకనే భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంది. ఈ ప్రకృతి పైన ఆధిపత్యాన్ని చెలాయించాలని. అవకాశం లేనప్పుడు జీవి ఏమనుకుంటాడంటే, ఆ ఉన్నదాంతో సర్దుకుపోతుంటాడనమాట. కానీ అవకాశం వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిని అంతటిని కూడా నియంత్రించాలనే కోరిక ఉంటుందనమాట. భగవంతుడు అలాంటి శక్తులు ఇచ్చాడనుకోండి. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. దేవతలు కూడా అలాంటి కోరిక ఉంది. యూనో బ్రహ్మ విమోహన లీల తర్వాత ఇంద్రుడు కృష్ణుని పరీక్షించడం. సో అవన్నీ మనం చూస్తాం కదా! దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిని నియంత్రించాలి. తనే అధిపతి కావాలనే కోరిక ఉంటుందన్నమాట. అది మనలా సాధారణమైన ప్రజలకి, సాధారణమైన జీవులకి అలాంటి కోరిక స్పష్టంగా ఉండకపోవచ్చు. స్పష్టంగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే అవకాశం ఉంటుందో తను చేసిన ఆహ్, ధర్మ కార్యాల ద్వారా ఎప్పుడైతే భగవంతుడు ఆ జీవికి ఉన్నత శక్తుల్ని ఇస్తాడో, ఆ శక్తుల్ని వెంటనే తాను ఈ ప్రకృతి పైన ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించాలనుకుంటాడనమాట. శక్తులు లేనప్పుడు ఏమనిపిస్తుందనమాట, నేనేం చేయలేను, సరే అని చెప్పేసి. కదా! ఇది మనం స్వయంగా కూడా మనం అనుభూతి పొందుంటాం. ఒక్కొక్కసారి మనకు ఏదైనా అనారోగ్యం పాలయ్యామనుకోండి, చాలా సాధారణంగా మనం చూస్తుంటాం. చాలా ఎక్కువగా జ్వరం వచ్చిందనుకోండి, చాలా బలహీనంగా ఉంటుంది. అప్పుడు మన మనస్సు చాలా ఆహ్, ఎలా ఉంటుందంటే, ఓహ్! నేను ఏది చేయలేను. నేనంతా కూడా కనీసం భగవంతుడి పైన పక్కన పెడితే ఇతరులపైన ఆధారపడాల్సిందే అని చాలా వినయంగా ఉంటామన్నమాట. శరీరమనే కాదు మనసు కూడా వినయంగా అయిపోతుందన్నమాట. వెంటనే కోపం రాదు. వెంటనే నేనే చేయగలననే భావన రాదు. సో, చాలా ఎలా ఉంటుంది? హంబుల్‌గా ఉంటుందనమాట యాక్చువల్లీ. వినమ్రంగా ఉంటుంది మనసు గూడా. కానీ ఎప్పుడైతే కొంచెం శక్తి రాగానే శరీరానికి ఎలా ప్రవర్తిస్తాం? మళ్ళీ వెంటనే మనం ఇంకా ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా చేయగలం. సరే అని చెప్పేసి ఇంకా కొంచెం స్వతంత్రంగా ఉండడానికి కొన్ని సార్లు మనకున్న శక్తిని దుర్వినియోగపరుస్తుంటాం గూడా. ఊరికనే. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా! ఎవరైనా చిన్న పిల్లలు కనపడితే "ఏయ్!" అని చెప్పేసి ఊరికనే అంటుంటాం. ఏదైనా జంతువులు కనబడితే వాటిని భయపెడుతుంటాం. అవసరం లేదు. అంటే ఒకసారి శక్తి అనేది మనకి వస్తే దాన్ని నియంత్రించడానికి, ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తామనమాట. ఒకసారి మనం అలా ఈ ఉదాహరణ ద్వారా కొంచెం వరకు అర్థం చేసుకోవచ్చు. అదే మనం దేవతల్లాంటి శక్తిని పొందితే ఎలా ఉంటుంది? దేవతల్లాగానే ప్రవర్తిస్తాం. దేవతలు ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళే నియంత్రకులు. ఈశ్వరోహం అహం భోగి. సో, అది సహజంగా వస్తుందనమాట. ఈ భౌతిక ప్రపంచంలోని గుణాల ప్రభావం అలానే ఉంటుంది. మాయా ప్రభావం అలా ఉంటుందనమాట యాక్చువల్లీ. సో, జీవుడు ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏంటి భగవంతుడే నియంత్రకుడు అని మర్చిపోతాడనమాట. కానీ అక్కడ ఈ దేవహూతి లాంటి భక్తులేంటంటే వాళ్ళు పూర్తిగా సాక్షాత్కారం పొందారు. మనకి కేవలం సిద్ధాంతపరంగా మనం చర్చించుకుంటున్నాం. కానీ మనకు అలాంటి సాక్షాత్కారం లేదు. కానీ అర్జునుడు, దేవహూతి ఇలాంటి భక్తులంటే వాళ్ళు పూర్తిగా సాక్షాత్కారాన్ని పొందారు. కాబట్టి వాళ్ళెప్పుడు కూడా చాలా వినమ్రంగా ఉంటారనమాట యాక్చువల్లీ. మనం చూస్తుంటాం ప్రభుపాల వారు తర్వాత ప్రభుపాల వారి శిష్యుల్ని ఎంతోమందిని మనం గమనించి ఉంటాం. వాళ్ళు ఎప్పుడు కూడా అహంకారం లేకుండా వాళ్ళు ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోగలుగుతున్నారంటే వాళ్ళు హ్యూమిలిటీ అంటే వినమ్రత, వినయం, వినమ్రత అంటే ఇంక వేరే వర్డ్ ఉందా అని చూస్తున్నాను.
సో వినమ్రత అనేది ఎప్పుడు వాళ్ళలో ఉంటుందన్నమాట. వాళ్ళని మనం గమనించొచ్చు. చాలా వినయంగా ఉంటారనమాట. వాళ్ళ ఇంద్రియాలను దుర్వినియోగపరచరు. ఎందుకంటే వాళ్ళు నేను పూర్తిగా భగవంతుని యొక్క సేవకుడిని, భగవంతుని యొక్క నియంత్రణలోనే ఉన్నాను. ఆ! నేను ఈ భౌతిక ప్రపంచానికొచ్చేసి నా యొక్క స్వతంత్రతను దుర్వినియోగపరచుకునే భావన వాళ్ళకెప్పుడూ ఉంటుందనమాట. అందుకనే వాళ్ళెప్పుడు కూడా వినయంగానే ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు పూర్తి సాక్షాత్కారాన్ని పొందారు. భగవంతుడే నియంత్రకుడు, భగవంతుడే శక్తిమంతుడు, మనం ఆయన యొక్క సేవకులు మాత్రమే అని భావన వాళ్ళకుంది. కానీ ఇది అందరికీ సాధకులు మనలాంటి సాధకులు ఆహ్, తాత్వికంగా చర్చించొచ్చు. సిద్ధాంతపరంగా చర్చించొచ్చు. కానీ అలా ఆ సాక్షాత్కారం లేదన్నమాట. అందుకనే చూడండి తర్వాత శ్లోకాల్లో మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో దేవహూతి ఎలాంటి కార్యాలు నెరవేర్చిందనేది చెప్పారు. తర్వాత అంతా కూడా తను తపస్సు చేస్తుందన్నమాట. ఆ! భోగాలన్నీ విడిచిపెట్టేసి శరీరానికి ఎటువంటి ఆహ్, భోగాలను కొ ఎటువంటి భోగాలను కోరుకోకుండా పూర్తి తపస్సుతో కూడుకున్న జీవితాన్ని గడుపుతుందన్నమాట. కదా! ఎందుకంటే తను స్త్రీ కాబట్టి తన స్త్రీ ధర్మం ఎలా పాటించాలో అలా పాటిస్తూ తను తపస్సు చేస్తుంది. సో, మరి మనం ప్రభుపాల వారి శిష్యులు కూడా వాళ్ళేంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని నెరవేరుస్తూ వాళ్ళు కూడా తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి సాక్షాత్కారం పొందారు. భగవంతుడే నియంత్రకుడు. మనం ఇది అందుకనే చెప్తున్నాం కదా! ఇక్కడ దేవహూతి పూర్తి సాంఖ్యతత్వాన్ని అంతా కూడా విన్న తర్వాత చివరికి ఏమనుకుంటుందంటే ఏమని ప్రార్థిస్తుంది? భగవంతుని స్పష్టంగా అర్థం చేసుకుందనమాట. నీవే నియంత్రకుడివి. ఈ సృష్టినంతటిని కూడా నీ శక్తుల ద్వారానే నియంత్రిస్తున్నావు. నీ శక్తుల ద్వారానే ఈ సృష్టిని సృజించావు, పోషిస్తున్నావు, చివరికి లయం కూడా చేస్తున్నావు అనే సాక్షాత్కారం దేవహూతికి కలిగిందనమాట యాక్చువల్లీ. సో, భగవంతుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ భగవంతుని యొక్క కృప ద్వారా మాత్రమే భగవంతుని అర్థం సాక్షాత్కరింప చేసుకోవచ్చనమాట. సో, అది మొదట చెప్తున్నారు. తర్వాత ఇంకొక భాగం ఈ శ్లోకంలో చూసినట్లయితే భాష్యంలో ప్రభులవారు 2వ పారాగ్రాఫ్‌లో రాస్తున్నారు. ఈ సృష్టి రచన ఎందుకు కావించబడినది అని ప్రభులవారే తను ప్రశ్నించి మళ్ళీ సమాధానం చెప్తున్నాడన్నమాట. ఎందుకంట శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవేశ్వరుడు కనుక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపగోరు జీవుల కొరకు ఈ భౌతిక జగత్తును సృజించెను. ఆ జీవులు తమ కోరికలను పూర్తి చేసుకునే రీతిగా అతడు ఏర్పాట్లు కావించును. ఈ విషయము వేదములందు ఏకో బహునాం యో విదదాతి కామాన్. అనయోరనియాన్ మహతో మహియాన్. ఏంటది శ్లోకం? ఏకో బహునాం యో విదదాతి కామాన్. నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. నిత్యో నిత్యానం. సో, పరమ నిత్యుడొక్కడు ఇతర నిత్యులందరి అవసరములను తీర్చుచున్నాడని ధృవీకరింపబడేది. జీవులందరినీ కోరికలను నెరవేర్చేది కూడా భగవంతుడే. ఈ భౌతిక ప్రపంచంలో కూడా, ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాదు, జీవులు భగవంతునికి భిన్నంగా కోరికలు కోరుకున్నా సరే ఆ కోరికలను కూడా నెరవేర్చేది భగవంతుడే. ప్రభుపాల వారు ఒక ప్రవచనంలో ఉదాహరణ ఇస్తారనమాట. చిన్నతనంలో పిల్లలు తల్లిని చూస్తుంటారనమాట. తల్లి వంట చేస్తూ ఉంటుంది. సో, పిల్లలు కూడా వచ్చేసి నేను కూడా వంట చేస్తానంటారు. కానీ తల్లికి తెలుసు. ఎందుకంటే అక్కడ అగ్నితో, ఆ వేడి వస్తువులతో వేడి వస్తువులను వాళ్ళు సరిగా జాగ్రత్తగా వాటిని పట్టుకోలేరనమాట కదా! అందుకని తల్లి ఏం చేస్తుంది? చెక్కతో చేసిన స్టవ్, పొయ్యి, తర్వాత పాత్రలు అవన్నీ ఇస్తుందన్నమాట. ఎందుకు? ఆ భావం కలుగుతుంది పిల్లాడికి, ఆ భావం కలుగుతుంది. నేను కూడా వంట చేస్తానన్న భావం కలుగుతుంది. ఆడుకుంటుంటాడు. అది ప్రమాదం కాదు. సో, అలా భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి ఇచ్చాడు. ఇక్కడ
తను భౌతిక ప్రకృతి పైన ఆధిపత్యం చెలాయిస్తున్నాననే భావన కలిగే విధంగా చేశాడు. నిజంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడా? చెలాయించలేరు. కానీ అలాంటి భావం మాత్రం కలుగుతుంది. అందుకనే చూడండి, ఏ చిన్న పని చేసినా సరే ఇది నేను చేశాను అనే భావన మనకొస్తుంది. ఇతరులు కూడా దాన్ని గుర్తించాలని కూడా అనుకుంటాం. కేవలం నియంత్రణ సరిపోదు, ఇతరులు కూడా గుర్తించాలి దాన్ని. చిన్న జీవి నుండి దేవతల వరకు ప్రతి ఒక్కరు కూడా అదే భావన ఉంటుందన్నమాట. వాళ్ళకి కేవలం నియంత్రణ అవసరం లేదు. మనం నియంత్రిస్తున్నా, అందరికీ తెలియకుండా ఉంటే అందరికీ తెలియకున్నా సరే నేను నియంత్రిస్తే సరిపోతుంది అని అనుకోరన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ గుర్తింపు కూడా కావాలి. చూడండి, నిన్న అంతకుముందు నేను కొన్ని డాక్యుమెంటరీస్లో చూశానన్నమాట. యాక్చువల్లీ ఈ టెర్రరిస్టులు ఏం చేస్తుంటారంటే అందరినీ ఇప్పుడు రీసెంట్గా కూడా నిన్న కూడా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందంట. ఎందుకంటే వాళ్ళు ఉనికిని తెలియచేయడానికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇతరులందరూ కూడా భయపడుతుంటే వాళ్ళకు ఒక రకమైన ఆనందం అన్నమాట. వీళ్ళలో భయం అనేది దానికి కారణం నేను, అంటే నేను నియంత్రిస్తున్నాను, వాళ్ళు నా యొక్క నియంత్రణలో ఉన్నారనే భావన వాళ్ళకు కావాలంట. అది చూడండి, అది అత్యంత నీచమైనదన్నమాట యాక్చువల్లీ. అంటే అంత నీచ స్థితిలో కూడా నేను ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాననే భావన కోరుకుంటారనమాట యాక్చువల్లీ జీవుడు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నియంత్రిస్తున్నాను, వీళ్ళందరూ కూడా నా నియంత్రణలో ఉన్నారు. చూడండి, అందుకనే వాళ్ళు చాలాసార్లు మీరు డాక్యుమెంటరీస్లో చూసినట్టయితే వాళ్ళు చంపేటప్పుడు ఎదుటి వ్యక్తి భయపడుతుంటే వీళ్ళకి ఒక రకమైన ఆనందం అంట. చూడండి, అంతా కూడా మొత్తం నా నియంత్రణలో ఉంది, ఇప్పుడు నేనే ఏమైనా చేయగలను అంటున్నారు. కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు కూడా భయపడుతుంటారు. అలా చేసే కార్యాలు కూడా ఎంతో భయంతో ఎన్నో రోజులు ప్రణాళికలు చేస్తుంటారు. కానీ ఆ కొద్ది క్షణాలు మాత్రం నేనే నియంత్రిస్తున్నాను అనే భావన వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. చాలా హేయమైనది, నీచమైనది అనమాట ఆ భావన. కానీ వాళ్ళకి అలాంటి కోరిక ఉంటుందన్నమాట. అలాంటిది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని విషయాలపైన ఆధిపత్యాన్ని పొందినప్పుడు వాళ్ళ భావం ఆ విధంగా, నేను నియంత్రకుడిని, ఈ సృష్టికి అంటే సృష్టిని నియంత్రించగలను, భోగించగలను అనే భావన వారిలో కలుగుతుందన్నమాట. భగవంతుడు ఈ సృష్టిని అందుకనే ఏర్పరిచాడు, ఆ విధమైన భావన వాళ్ళకి కలిగే విధంగా. కానీ అది శాశ్వతం కాదు. తాత్కాలికంగా కొన్నింటిని జీవుడు నియంత్రించవచ్చు, కానీ శాశ్వతంగా నియంత్రించలేడు అనమాట యాక్చువల్లీ. ఎందుకు? భగవంతుడే చెప్తున్నాడు అనమాట యాక్చువల్లీ, నేను మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం. ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క శక్తుల ద్వారానే నియంత్రిస్తున్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి కూడా ఆధ్యాత్మిక ప్రకృతే కాదు, భౌతిక ప్రకృతి కూడా భగవంతుని యొక్క నియంత్రణలోనే పనిచేస్తుంది. చర అచరం ప్రతిదీ, జీవులు మరి అచర పదార్థం కూడా భగవంతుని యొక్క నియంత్రణలోనే పనిచేస్తుంది అన్నమాట. సో అలా మరి జీవులు పొందే బుద్ధి కూడా మనకి 10వ అధ్యాయంలో చెప్తారు, బుద్ధిమతామస్మి తేజస్వినామహం. అలా ప్రతి జీవిలోని శక్తులన్నీ కూడా నేనే అంటుంటాడు. మరి కొందరు జీవులు వాళ్ళ యొక్క బుద్ధి ద్వారా, వాళ్ళ యొక్క శక్తి ద్వారా కొన్ని కార్యాలు నెరవేర్చామని అనుకుంటారు, కానీ అవన్నీ కూడా నెరవేర్చేది భగవంతుడే అనమాట. వాళ్ళకు కావాల్సిన బుద్ధి కూడా భగవంతుని యొక్క శక్తియే. అది ఇప్పుడు దేవతలు లాంటి భక్తులు అర్థం చేసుకొని ప్రవర్తిస్తుంటారు, కానీ చాలామంది జీవులు అర్థం చేసుకోలేరు అనమాట. వాళ్ళ బుద్ధితో వాళ్ళు ఎన్నో చేస్తున్నాం అనుకుంటారు, కానీ అది భగవంతుని ద్వారా. అందుకనే భక్తులు ఏంటంటే వాళ్ళ బుద్ధిని భగవంతుని యొక్క బుద్ధితో ఐక్యం చేస్తారనమాట. భగవంతుడు ఏ విధంగా ఏం కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. సో అది భగవంతునితో ఐక్యం అవడం అంటే. సో అది కోరుకోవడం అంటే. కానీ భౌతిక ప్రపంచంలో జీవులు ఏంటంటే మనకి భాగవతంలో చెప్పినట్లు మతిర్న కృష్ణ పరత స్వతోవ మితోపిపద్యత గృహవ్రతానం. చూడండి, అక్కడ గృహవ్రతానం, వ్రతం తీసుకొని ఉంటారంట జీవుడు. మనం మామూలుగా వ్రతం పూనడం అంటే ఏంటి? ఒక కార్యాన్ని నెరవేరుస్తాను, అలా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి నిశ్చయించుకోవడం. వ్రతం, దాన్ని కొనసాగిస్తాను మళ్ళీ ఆ విధంగా కొన్ని రోజులు తప్పకుండా ఈ కార్యాన్ని నెరవేరుస్తాను అన్నట్లు.
జీవుడు కూడా ఏం చేస్తున్నాడంటే గృహవ్రతానం, సో నేను ఈ గృహంలోనే ఉంటాను ఇంకా అని నిర్ణయించుకున్న కొందరు జీవులు ఉంటారంట. అలాంటి వాళ్ళకి మతిర్న కృష్ణ పరతో స్వతోవా, మరి ఇతరులు బోధించినా అర్థం చేసుకోలేరు, వాళ్ళకు కూడా అర్థం కాదన్నమాట యాక్చువల్లీ. సో అలా భౌతిక ప్రపంచంలోనే బద్ధుడైపోయి ఉంటాడనమాట యాక్చువల్లీ యూనో. గృహవ్రతానం యూనో, వాళ్ళకి ఎన్ని బోధించినా కూడా అర్థం కాదు. సో అర్థం కాకుండా వాళ్ళు ఈ భౌతిక ప్రకృతి పైన నియంత్రణ పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట యాక్చువల్లీ. ప్రభువుల వారు చెప్పినట్లు యూనో టు లార్డ్ ఇట్ ఓవర్ మెటీరియల్ నేచర్. మరి శాస్త్రాన్ని అర్థం చేసుకొని వాళ్ళు అజ్ఞానులు, నాస్తికులు అలా చేస్తున్నారనే కాదు, ఎవరైతే శాస్త్రాన్ని అర్థం చేసుకుంటున్నామంటున్నారో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పినట్లు శాస్త్ర మూలత్వాత్, శబ్ద మూలత్వాత్ అని చెప్పబడింది. మరి ఆ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు కూడా అంతా చదివిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళలో కూడా ఆ భావం తొలగిపోదు. ఉదాహరణకు మాయావాదులు చూసినట్లయితే వాళ్ళు అన్ని శాస్త్రాలన్నీ కూడా చదువుతారు, చివరికి ఏమంటారు, దండగ్రాహ్య మాత్రేన నరో నారాయణో భవేత్. వాళ్ళ కోరిక ఏంటి, అందులో నారాయణతో సమానుడు అవ్వాలని చెప్పి, నారాయణుడు అయిపోవాలనేది వాళ్ళ కోరిక అనమాట. సో అజ్ఞానులు అలా ఆ భావనలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. నాస్తికులు, శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు నేనే నియంత్రకుడిని అనుకుంటున్నారంటే సరే వాళ్ళు అజ్ఞానులని అనుకోవచ్చు. కానీ శాస్త్రాలు అన్నీ చదివి కూడా మళ్ళీ నారాయణతో సమానుణ్ణి కావాలి అనే భావం రావడం కూడా చూడండి మాయ ఎంత శక్తివంతమైనది. అలా వాళ్ళ యొక్క తత్వంలో చూసినట్లయితే తత్వమసి సారాంశం అన్నమాట. వాళ్ళ తత్వం యొక్క సారాన్ని ఈ విధంగా వివరిస్తారు కొన్ని ముఖ్యమైన పదాల ద్వారా. తత్వమసి. సో ఆ తత్వం అనేది ఈ సృష్టి అందరికీ మూలం ఆ తత్వమే. కానీ ఆ తత్వం ఎవరు? నువ్వే. తత్వం అసి, తత్వం అసి. సో అట్లా అనమాట యాక్చువల్లీ నో. అలా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. సో బ్రహ్మమే సత్యం అంటారు కదా, బ్రహ్మ జీవుడే బ్రహ్మ అంటుంటారు అనమాట యాక్చువల్లీ. అహం బ్రహ్మాస్మి. సో చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భావం మాత్రం పోదు. సో ఈ విధంగా జీవుడికి ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆధిపత్యాన్ని చెలాయించాలనే కోరిక అది చాలా దృఢమైందనమాట. ఎందుకంటే భగవంతునికి శరణాగతి పొందడం అనేది అంత సులభం కాదు. ఈ యొక్క గుణాల ప్రభావం నుంచి బయటపడడం అనేది అంత సులభం కాదు. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, ఎలా బయటపడాలంట? ఎవరు బయటపడతారు గుణాల ప్రభావాల నుండి? దైవీయేష గుణమయి మమ మాయా దురత్య మామేవే ప్రపద్యంతే మామేవే ప్రపద్యంతే. సో భగవంతుని శరణాగతి పొందిన వాళ్ళు మాత్రమే ఈ మాయా ప్రభావం నుండి బయటపడగలరనమాట యాక్చువల్లీ. కానీ అది అత్యంత కఠినమైన కార్యం అన్నమాట భగవంతునికి శరణాగతి పొందడం. గృహవ్రతులకి అది సాధ్యం కాదు. ఈ భౌతిక అంటే కోర్స్ గృహవతులకి సాధ్యం కాదు. అలా అని చెప్పేసి సన్యాసం దండగ్రాహ్య మాత్రేన నరో నారాయణో భవేత్. గృహవతులకి అర్థం కాదు, అది అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని అర్థం చేసుకునే వాళ్ళు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం లేదు అని చెప్పేవాళ్ళు కూడా మళ్ళీ అదే భావనలో ఉంటారన్నమాట యాక్చువల్లీ. అది చాలా పెద్ద మాయ. కానీ భగవంతుడు తన కృపతో మళ్ళీ మళ్ళీ జీవుణ్ణి తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాడు, తన కృప చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. రకరకాల రూపాల్లో వచ్చేసి ఇప్పుడు దేవహూతి కూడా తన పుత్రునిలాగా వచ్చాడనమాట యాక్చువల్లీ నేను. భగవంతుడు ఎవరికి ఎలాంటి కృప చూపిస్తాడో అర్థం చేసుకోవడం కష్టం మనకి. ఇప్పుడు దేవహూతి తన భర్త ఎటు వెళ్ళాడు? సో తర్వాత తన పుత్రుడు కూడా వెళ్ళిపోతాడు. సో మనకి భగవంతుడికి కృప ఎలా ఉంటుంది, ఎవరిపైన ఎలా చూపిస్తాడనేది అర్థం చేసుకోవడం కష్టం. ఒకసారి భగవంతుడు మరియు ఐ థింక్ నారద ముని అనుకుంటా, భగవంతుని కృప ఎలాంటిది అని అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ఉదాహరణ ఇవ్వబడింది. వాళ్ళిద్దరు కూడా ఒకసారి జీవుల్ని
హ్మ్. ఈ యొక్క ఉదాహరణ జీవుల పట్ల భగవంతుని యొక్క కృప ఎలాంటిదని అర్థం చేసుకోవడానికి చెప్పారు. సో, ఒకసారి భగవంతుని తీసుకొని నారదముని ఈ భౌతిక ప్రపంచంలో ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్తారనమాట. ఆ ధనవంతుడు ఏంటంటే అన్ని ధర్మ కార్యాలు చేస్తుంటాడు. అండ్ దాన ధర్మాలన్నీ కూడా చేస్తుంటాడు ఎప్పుడు కూడా. ప్రతిరోజు కూడా ఒక నిర్ణీతమైన సమయాన్ని పెడతారండి. ఈ సమయం నుండి ఈ సమయం వరకు మీరు వచ్చినట్లయితే ఎవరికి ఏం కావాలన్నా సరే ఇస్తాడనమాట. సో, అలా భగవంతుడు మరియు ఈ నారదముని అనుకుంటా. సో, వాళ్ళిద్దరూ వెళ్తారు. కానీ కొద్దిగా ఆలస్యంగా వెళ్తారనమాట. కొన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్తారు. వెళ్ళేసరికి ఆయన యొక్క భవంతి యొక్క ద్వారాలు మూసేస్తారనమాట. అప్పుడు వీళ్ళు అర్థిస్తారు. ఓహ్! మేము సాధువులం. వాళ్ళు సాధు వేషంలో వెళ్తారు. మేము సాధువులం. మాకు కేవలం కొంచెం ఆహారం కావాలంతే. పెద్దగా మేమేం కోరుకోము. దయచేసి మీ యజమానిని పిలవండి అని చెప్పేసి అంటే, అక్కడ ఆ ద్వారం ద్వారం దగ్గర ఉన్న వ్యక్తి అనుమతించాడనమాట. ఓహ్! మా యజమాని ఖచ్చితంగా చెప్పాడు ఈ సమయం వరకే అని చెప్పేసి. మీకు ఇంకా కావాలంటే మీరు రేపు రండి అని చెప్తారు. ఓహ్! అంటే వాడికి ఆకలితో ఉన్నారు. మిగతా ఏదైనా కోరికలుంటే రేపు రావచ్చని అనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఆకలంటే మరి ఈరోజు ఆకలి ఈరోజే తీర్చుకోవాలి గదా! సో, మరి దయచేసి పిలవండి అని ఎంతగా అర్థించినా సరే వాళ్ళు తలుపులు తెరవరనమాట. ఆ! కానీ ఆ యజమాని మాత్రం చాలా ధార్మికుడు. ఎన్నో ధర్మకార్యాలు చేస్తుంటాడు. అంతే కదా! ఎవరైనా చేయగలరా? మనం చూస్తుంటాం. మన తత్వపరంగా చూసినట్లయితే భౌతిక ఒక జీవి భౌతిక సుఖాలు లేనప్పుడు చాలా దీనంగా ఉంటాడు. భౌతిక సుఖాలు అంటే తన ధర్మకార్యాలు చేయడం ద్వారా ఉన్నత స్థితికి వచ్చినప్పుడు భక్తి చేయడం చాలా కష్టం. ఎందుకంటే భోగాల్లో అను ఏంటి భోగైశ్వర్య ప్రసక్తానం తయాపృత చేతసాం అని చెప్పబడింది కదా భగవద్గీతలో. అట్లా ఏంటంటే భోగాల్లో ఉన్నప్పుడు మనం అంత భక్తి చేద్దాం. మనకన్నీ ఎన్నో దుఃఖాలున్నాయి భౌతిక ప్రపంచంలో అని చాలామంది అనుకుంటారు. ఒకసారి ఆ భోగించే స్థితికి వెళ్ళిన తర్వాత భగవంతుని పట్ల శ్రద్ధ, భగవంతుని యొక్క సేవ పట్ల శ్రద్ధ అనేది కలగదు జీవికి. సో, అది భగవద్గీత చెప్తుందనమాట. అది చాలా మనం అనుకుంటాం. ఓహ్! ఐశ్వర్యం ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా సులభం అని అనుకుంటాం. అవును నిజమే సులభమే. కానీ ఆ భావన వాళ్ళలో కలగదన్నమాట. సో, అందుకనే తర్వాత జన్మలో ఉన్నత జన్మ లభిస్తుంది అంటే మనం ఏం చేయాలి? భయపడాలి. ఎందుకు? ఆ! భగవంతునికి సేవ చేయాలనే భావం రాకపోవచ్చు. ఆ! అదొక రకమైన అపాయకరమైన పరిస్థితి అనమాట యాక్చువల్లీ. ఇట్స్ డేంజరస్. కానీ అందుకనే ఎవరైనా సరే ధనవంతులుగా ఈ ఈ భూలోకంలో జన్మించినప్పుడు వాళ్ళ ధనాన్ని ఈ ధర్మ కార్యాలు నెరవేర్చడానికి ఉపయోగిస్తే మాత్రం అది చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే చాలామంది చేయరు. భగవంతుడికి మనకిచ్చిన మనకు అన్ని సదుపాయాలు ఇవ్వచ్చు. మనం చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్యలున్నాయి. కానీ కొందరికి సమస్య లేకుండా ఉంటారు. సమస్య లేకుండా అంటే పూర్తిగా సమస్య లేకుండా అని కాదు. స ఇతరులతో పోలిస్తే కొంచెం మంచి స్థితిలోనే ఉంటారు. వాళ్ళేం చేయాలంటే ధర్మ కార్యాలు చేయాలన్నమాట. భగవంతుడు వాళ్ళకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. కానీ అలా కాకుండా దుర్వినియోగపరుచుకొని దాన్ని వాళ్ళ యొక్క ఇంద్రియ భోగానికి వాడుకుంటే మళ్ళీ దిగజారిపోతారనమాట. అలా మరి ఈ ధనవంతుడు ఆయన ధర్మ కార్యాలు చేస్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం. ధార్మికంగా జీవించడం అని. అలా మరి ఆయన అప్పుడు ఆ భగవంతుడు మరి నారదముని ఇద్దరు కూడా సాధువుల రూపంలో ఉన్నారు కదా! వాళ్ళు అడుగుతారన్నమాట ఆ యొక్క ద్వారపాలకుడిని. మీ యజమాని ఏం చేస్తుంటాడిప్పుడు? ఎందుకు మీరు పిలవట్లేదు అని చెప్పేసి అంటే, ఈ సమయం అయిపోయిన తర్వాత మా యజమాని వాళ్ళ కుటుంబంతో గడుపుతాడు. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఉంటాడు. కాబట్టి ఆయనను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అంటాడనమాట యాక్చువల్లీ. సో, అలా చెప్పేసరికి వాళ్ళిద్దరూ మళ్ళీ వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయేటప్పుడు నారదుని అడుగుతాడనమాట భగవంతుడిని. సో, మరి నీ కృపను ఈ ఈ యొక్క ఆ వ్యక్తి పైన ఎలా చూపిస్తావు? ఈ ధనవంతుడి పైన నీ కృపను ఎలా చూపిస్తావంటే, భగవంతుడు ఏమంటాడట అంటే, తనకి ఇంకా ఐశ్వర్యం పెరిగేలాగా చేస్తాను. తన కుటుంబ సభ్యులతో పాటు మళ్ళీ అదే కుటుంబంలో జన్మించే విధంగా చేస్తాను అని చెప్పేసి అంటాడు. అదేంటి ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు కదా! ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఆయన కొంచెం ఉద్ధరింపబడాలి కదా! మళ్ళీ జన్మించడం ఎందుకు అని చెప్పేసి అంటే, ఎందుకంటే భగవంతుడు చెప్తాడంట. ఎందుకంటే తను అదే కోరుకుంటున్నాడు. తన ధర్మకార్యాలు ఎందుకు చేస్తున్నాడంటే, ధార్మికంగా తన బాధ్యత నెరవేర్చడం ద్వారా తను భగవద్ధామానికి అంటే ఉన్నత స్థాయికి ఉద్ధరింపబడతాడని కాదు. తన ధర్మకార్యాలు చేయడం ద్వారా తన కుటుంబంతో ఆనందంగా
ఎక్కువ కాలం జీవించొచ్చు అనే కోరిక తనలో ఉంది కాబట్టి ఆ కోరిక నెరవేరుస్తాను అని చెప్పాడు. తను అదే కోరుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ తన కుటుంబ సభ్యులతోనే జన్మించాలి. అక్కడే భోగైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆయన ఆయన కోరిక. ఆయన ధర్మ కార్యాలు చేయడం వెనుక కారణం అదే అనమాట. సో దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్తారనమాట. ఇంకో స్త్రీ ఏంటంటే ఆమె చాలా భక్తురాలు. భగవంతునికి ఎంతో సేవ చేస్తూ ఉంటుంది. తను విగ్రహారాధన చేస్తూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా చాలా నిష్ఠగా భగవంతుని యొక్క సేవా కార్యాలు చేస్తూ ఉంటుంది. మరి ఆ సేవ సేవ చేయడానికి తన కుమారుడు సహాయం చేస్తుంటాడు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఒక ఆవు కూడా ఉంటుందన్నమాట. ఆవు కూడా తనకి సహాయం చేస్తుంటుంది. ఎందుకంటే ఆవు నుండి పాలు తీసుకొని భగవంతుని సేవకి ఉపయోగిస్తుంటుందన్నమాట. అలా చేస్తుంటుంది కాబట్టి ఆ స్త్రీ ఏమంటుందంట అంటే నా యొక్క కుమారుడు తన కుమారుడి పట్ల తనకున్న ఆవు పట్ల తనకి చాలా ఆప్యాయత, చాలా ప్రేమ ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుని సేవకి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ స్త్రీకి. అది వాళ్ళిద్దరూ చూస్తారు. మరి అప్పుడు నారదముని అడుగుతారంట, నీవు మరి ఈ స్త్రీని పట్ల నీ కృపను ఎలా చూపిస్తావు? స్త్రీపై నీ కృపను ఎలా చూపిస్తావు అని చెప్పేసి అంటే భగవంతుడు అంటాడంట, నేను వాళ్ళ కుమారుడు మరియు ఆవు చనిపోయే విధంగా చేస్తానంటాడంట. అదేంటి? ఆమె నీకు సేవ చేస్తుంది కదా అని చెప్పేసి అంటే, ఆ సేవ చేస్తుంది కానీ ఆ సేవ పూర్తిగా అంటే వన్ పాయింటెడ్ అంటారు కదా ఏంటి ఆ? తదేకంగా ఇంకా భగవంతుని కేవలం భగవంతుని పట్లనే పూర్తిగా ఆమె యొక్క ఏకాగ్రత లేదన్నమాట. యాక్చువల్లీ ఇంకా కొంచెం వాళ్ళ కుమారుడి పట్ల ఆ ఆవు పట్ల ఆసక్తి ఇంకా ఉంది. కాబట్టి ఆ ఆసక్తి పోయే విధంగా చేస్తాను. చూడండి భగవంతుడు ఎప్పుడు ఎవరి పట్ల కృప చూపిస్తాడో తెలియదు. ఎలా కృప చూపిస్తాడో మనకు అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట యాక్చువల్లీ. సో భగవంతుడిని మన మన యొక్క కోరిక నెరవేర్చడానికి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. కానీ భగవంతుడు మళ్ళీ జీవుల్ని తిరిగి తీసుకెళ్ళడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాడు అనమాట. తన కృపను అనేక విధాలుగా చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. మనం ఈ మధ్య బృహద్ భాగవతామృతంలో గోపకుమారుడి యొక్క వృత్తాంతాన్ని చదువుతున్నాం. సో అక్కడ కూడా గోపకుమారుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వైకుంఠంలో నారాయణుడు గోపకుమారుడితో అలా అంటుంటాడంట, ఓ ఎంతో కాలంగా నీ గురించి నేను వేచి చూస్తున్నాను. ఇంతకాలం ఎక్కడున్నావు? ఎన్నో జన్మలుగా ఈ జన్మలో నువ్వు తిరిగి వస్తావు, ఈ జన్మలో తిరిగి వస్తావు, ఈ జన్మలోనైనా తిరిగి వస్తావు అని చెప్పేసి వేచి చూస్తున్నాను. చివరికి ఇంతకాలానికి నా పైన నువ్వు దయ చూపించావు అని నారాయణుడు జీవుడితో అంటాడనమాట. యాక్చువల్లీ గోపకుమారుడితో నా దయ చూపించి వచ్చావు. కానీ ఏంటంటే అది కూడా ఎలా వచ్చాడంట, అక్కడ నారాయణుడు ఏం చెప్తాడంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో నియమాలు నేను ఏర్పరిచాను. జీవుడికి ఎన్నో నియమాలు ఏర్పరిచాను. కానీ ఆ నియమాలని జీవుడు అధిగమించలేకపోతున్నాడని చూసి ఆ నియమాలని నేనే ఏమంటారు కాంప్రమైజ్ సడలించి నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశానని చెప్పేసి అంటాడన్నమాట. జీవుడికి ఇంకా వేరే అంటే భగవంతుని కృప లేకపోతే జీవుడు ఉద్ధరింపబడే అవకాశం లేదనమాట. యాక్చువల్గా భగవంతుడే తన కృపను చూపించి ఏం చేశాడంటే ఆ నియమాల నుంచి కూడా సడలించాడనమాట. ఓకే, చైతన్య మహాప్రభు కృప నిర్హేతుకమైన కృప అన్నమాట. సో అలా భగవంతునికి కృప ఉంటే తప్ప మనం భగవద్ధామానికి వెళ్ళడం సాధ్యం కాదన్నమాట. అలా అని చెప్పేసి కేవలం భగవంతుని కృపని కాదు, మన యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. సో అందుకనే చూడండి దేవహూతి ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత భగవంతునికి ఇప్పటికే ఎంతో సేవ చేసింది కాబట్టి భగవంతుని తన పుత్రునిగా పొందింది. తర్వాత కూడా ఎంతో తపస్సు చేసింది భగవంతునికి సాక్షాత్కారం పొందిన తర్వాత కూడా. సో అలా మనం ఏంటంటే ఈ యొక్క అంటే భగవంతుడే ఈ సృష్టికి కారణం అనేది కేవలం తత్వపరంగా సిద్ధాంతపరంగానే అర్థం చేసుకోవడం కాకుండా ఆ భావాన్ని ఎప్పుడు కూడా కొనసాగించాలన్నమాట. ఎప్పుడు కూడా వినయంగా మన యొక్క ధర్మాన్ని నెరవేరుస్తుంటే అప్పుడు భగవంతుడు మన పట్ల కృప చూపిస్తాడు. హరే కృష్ణ. సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ఆ! ఇక్కడేంటంటే కృప అని ఎలా ఎలా అంటున్నామంటే ఓకే. సాధారణంగా భగవంతునికి కృప అంటే భగవంతునికి జీవులందరూ కూడా భగవంతునికి దగ్గరకొచ్చే విధంగా భగవంతుడు సహాయం చేయాలి. కానీ భగవంతుడేంటంటే హి ఈజ్ అబ్లైజ్డ్ అంటే జీవుల యొక్క కోరిక నెరవేర్చడం కూడా తన బాధ్యతగా అనుకుంటాడు. మరి ఆ ధనవంతుడు ఏం కోరుకుంటున్నాడు? తన కుటుంబంతో ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ భౌతికంగా మనం ఆలోచించినట్టయితే ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్ చేసేసి మనం ఎంకరేజ్ చేస్తే తప్పు అవుతుంది కదా! తప్పు కాదు. అది మనం వాడిని శిక్షించినట్టు అవుతుంది. అరే వీడికి స్మోక్ ఆ! చేసి మిగతా స్మోక్ చేయడానికి దానికి 2 సిగరెట్స్ పెట్టుకొని ఇచ్చామనుకోండి. అదేమవుతుంది వాడిని నాశనం చేసుకుంటాం. అదే మాకు చింతపడుతుంది. హెల్త్ సాధారణంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ధనవంతుడు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్, ఉండడం అది తనకు సహాయం చేసినట్లు అవుతుంది గదా! అని అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే అది ఎంతకాలం కొనసాగించగలడు? కొద్ది కాలం తర్వాత అన్నింటిని విడిచిపెట్టాల్సిందే గదా! అన్ని బంధాలను విడిచిపెట్టాల్సిందే. శాశ్వతంగా ఉంటాయా సంబంధాలు? ఉండలేవు. అప్పుడు ఆ జీవుడికి ఇంకా ఎక్కువ దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం కలిగించడమే భగవంతుని యొక్క కృప అన్నమాట. అయితే మనకు సాధారణంగా ఏంటంటే మనకి ఒక విషయం పట్ల మనకు ఆసక్తి లేదనుకోండి, మనకు అది మన నుంచి దూరమైనప్పుడు ఎక్కువ బాధ కలగదు. ఎంత ఆసక్తి ఎక్కువగా ఉంటుందో అంత దుఃఖం కలుగుతుంది. కదా! అవునా కదా! ఒక వస్తువు పట్ల మనకు ఆసక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత అది పాడైపోయినప్పుడు అంత దుఃఖం కలుగుతుందనమాట. అలాగే కుటుంబ సభ్యుల పైన ఆయనకు ఎక్కువ అధిక ఆసక్తి ఉంది కాబట్టి భగవంతుడు ఎందుకు పెంచాడంటే ఇవన్నీ కూడా తనకి ఏదో ఒక రోజు దుఃఖానికి కారణమవుతాయి. అది తను అర్థం చేసుకోవాలనమాట. సో, అందుకనే భగవంతుడి యొక్క కార్యం చాలా సంక్లిష్టమైనది. అంటే జీవుల యొక్క కోరికలు నెరవేర్చాలి. అదే సమయంలో అది సరియైన కోరిక కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. సో, అందుకని భగవంతుడు ఏంటంటే ఎప్పుడైతే ఒక జీవుడు తన వైపు రావాలని కోరిక కొంచెమైనా ఉంటుందో వాళ్ళకు మాత్రం భగవంతుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడనమాట. ఇతరులకు కూడా సహాయం చేస్తాడు. కొంచెమైనా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తాడు. కానీ ఎలా అంటే దండిస్తుంటాడనమాట. సాధారణంగా జీవులకేంటంటే భగవంతుని వైపు తన దృష్టిని మరలించాలంటే ఇంపెటస్ ఏమంటారు? ప్రేరణ దుఃఖమే. భౌతిక ప్రపంచంలో జీవుడు తన దృష్టిని భౌతిక భోగాల నుండి భగవంతుని వైపు మరల్చాలంటే ప్రేరణ భౌతిక ప్రపంచంలో తను భోగించే వాటి నుండి చివరికి దుఃఖాన్ని పొందడం అనమాట. భగవంతుడు అందుకని అలా సృష్టించాడు. అదే ఇక్కడ శ్లోకంలో అదే చెప్పారు కదా! ఎందుకు? జీవుల కోసమే సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే ఆ దుఃఖం కలిగేలాగా సృష్టించాడనమాట. అందుకనే హీ మేడ్ ఎవ్రీథింగ్ టెంపరరీ. చెప్తే వినేవాడు ఉంటాడు. చెప్తే వినవాడు వినవాడు ఇంకా ఎక్కువ ఇస్తే అలాగే ఎలా వాళ్ళకి ఏమి వెళ్ళిపోతాయి అలా అనమాట. తిన్న కదా అది ఎవరైనా సరే తీసుకొని తిప్పేసి చేయగలిగే వాళ్ళ యాహ్! చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. త్వరగా వాళ్ళకి సాక్షాత్కారం పొందేలాగా చేయాలనమాట. ఇది దుఃఖాలయం అని అర్థం చేసుకునే విధంగా. కానీ జీవుడు ఏంటంటే ఎన్ని జన్మలైనా సరే అలవాటు పడిపోయాడనమాట. ఈ దుఃఖాలకు అలవాటు పడిపోయి ఇక్కడే ఉండిపోతాడనమాట. సో, అదే మాయ. ఎంత దుఃఖాలున్నాయని తెలిసినా సరే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడనమాట. చాలా కష్టం. ఈ మాయ నుండి బయటపడడం అంత సులభం కాదు. గురువు యొక్క కృప కావాలి. భగవంతుని యొక్క కృప కావాలి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్.